Hi everyone, this is Surya Phani Tez. Currently I'm a PhD student at IIT Kanpur. So మనం probability chapter start చేసి we discuss the different concepts మాట. Okay. So condition probability concept discuss చేసాం. తర్వాత probabilities on condition probability discuss చేసాం. తర్వాత example problems చేసాం 9.13.1 example problems. తర్వాత multiplication theorem of probability discuss చేసి we started the second exercise మాట. Okay. 13.2 exercise problems. We have done up to 8 problems చేసాం. ఓకే, సో వీ విల్ స్టార్ట్ ఫ్రమ్ 9th ప్రాబ్లమ్. ఇందులో ఎన్ని ఉన్నాయి? మొత్తం 18 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఓకే, సో విల్ స్టార్ట్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 13.2 9th ప్రాబ్లమ్. ఓకే, ప్రాబబిలిటీ చాప్టర్ ఎక్సర్సైజ్ 13.2 9th ప్రాబ్లమ్. ఓకే, సో 9th ప్రాబ్లమ్ ఏంటి? ఇఫ్ ఏ అండ్ బి ఇఫ్ ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్, if A and B are two events such that probability of A is equal to 1/4, probability of B is equal to 1/2, and probability of A intersection B is equal to 1/8. Find P not A and not B. Probability of not A and not B. సో ఏం చేయమంటున్నాడు? ఏం కనుక్కోమన్నాడు ఫైనల్ గా? ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ అంటే నాట్ ఏ అంటే ఏ కాంప్లిమెంటరీ అండ్ అంటే ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీ. ఓకే, సో ప్రాబిలిటీ ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ బి కాంప్లిమెంటరీ అంటే మనకు ఆల్రెడీ ఏం తెలుసు? ఏ కాంప్లిమెంటరీ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీ అంటే ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంటరీ. సో ఇది ఏమవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ కాంప్లిమెంటరీ. సో దీన్ని 1 - ప్రాబిలిటీ ఆఫ్ ఏ యూనియన్ బి రాస్తాం. సో మనకి ఇది ఇచ్చాడు పి ఆఫ్ ఏ. మనకి ఏం తెలుసు? పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈ వాల్యూస్ అన్ని ఇచ్చారు కదా మనకి. ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 1/4 ప్లస్ 1/2 మైనస్ 1/8. సో అది ఎంత అవుతుంది? 1 - 5/8 అంటే 3/8 అవుతుంది. సో ప్రాబిలిటీ మనకు కావాల్సిన ఆన్సర్ 3/8 మాట. ఓకే, సో నెక్స్ట్ 10th ప్రాబ్లం. ఈవెంట్స్ ఏ అండ్ బి ఆర్ సచ్ దట్ పి ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు హాఫ్, పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు 7/12 అండ్ పి నాట్ ఏ or not B is equal to 1/4. State whether A and B are independent. సో ఇండిపెండెంట్ కాదని చెప్తాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు? క్వశ్చన్ లో పి ఆఫ్ ఏ ఇచ్చాడు, పి ఆఫ్ 12 ఇచ్చాడు, పి ఆఫ్ బి ఇచ్చాడు. ఏమన్నాడు? పి ఆఫ్ నాట్ ఏ ఆర్ నాట్ బి అన్నాడు. అంతే కదా. సో 1/4 అంటే పి ఆఫ్ ఏ కాంప్లిమెంటరీ యూనియన్ బి కాంప్లిమెంటరీ ఈజ్ 1/4 అన్నాడు. సో దీని ఎలా రాయొచ్చు? ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ కాంప్లిమెంటరీ ప్రాబిలిటీ. సో ఇదంతా 1/4. సో ఇదేంటి? 1 - పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 1/4. సో దీన్ని బట్టి ఏ ఇంటర్సెక్షన్ బి ఎంత అవుతుంది? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్రాబిలిటీ ఆఫ్ 3/4 మాట. సో పి ఆఫ్ ఏబి. సో ఇఫ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే సపోజ్ హౌఎవర్ మనం పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి చూద్దాం. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అంత 1/2 ఇంటూ 7/12 అంటే 7/24. సో 3/4 7/24 ఈక్వల్ కాదు కదా. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏమైంది? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఈక్వల్ అయితే అవి ఏబిఆర్ డిపెండెంట్ ఈవెంట్స్. ఈక్వల్ కాదు కాబట్టి దేర్ ఫోర్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో క్వశ్చన్ నెంబర్ 11. గివెన్ టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఏ అండ్ బి such that P of A is equal to 0.3, P of B is equal to 0.6. Find P of A and B second, P of A and not B third, P of A or B fourth, P neither A nor B. So ఇప్పుడు ఇక్కడ టూ ఇండిపెండెంట్ ఈవెంట్స్ ఏ అండ్ బి అంటాడు. such that P of A, P of B ఇచ్చాడు. ఫైండ్ ద P of A ఇంటర్సెక్షన్ ఏ అండ్ బి అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అంతే కదా. సో గివెన్ ఏమి ఇచ్చాడు? పి ఆఫ్ ఏ ఎంత ఇచ్చాడు? 0.3, పి ఆఫ్ బి 0.6. సో ఏమన్నాడు? ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అన్నాడు. సో ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే ఏంటి? ఫస్ట్ పి ఆఫ్ ఏ అండ్ బి ఏమవుతుంది? ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే పి ఆఫ్ ఏ అండ్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో పి ఆఫ్ ఏ అండ్ బి అంటే ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి. సో పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అంత 0.3 ఇంటూ 0.6 0.18. సెకండ్ పి ఆఫ్ ఏ అండ్ నాట్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి కాంప్లిమెంటరీ. సో పి ఆఫ్ ఏ నాట్ బి అంటే పి ఆఫ్ ఏ లోంచి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి తీసేస్తే
అది వస్తుంది అనమాట. సో 0.3 minus 0.18 అంటే ఎంత 0.12. సో థర్డ్ P of A or B అంటే P of A union B. సో P of A union B అంటే మనకి ఏమని తెలుసు, P of A plus P of B minus P of A intersection B. So 0.3 plus 0.6 minus 0.18. So 0.72 మాట P of A intersection B. Fourth one ఏంటి, P neither A nor B. P of A intersection B complement. So P of A union B complementary. So is equal to 1 minus P of A intersection B. So is equal to 1 minus 0.72 is equal to 0.28. So question number 12. A die tossed thrice. So die మూడు సార్లు toss చేశాడు. Find the probability. So find the probability of getting ఏమవుతున్నాడు ఆడ్ నెంబర్ రావడానికి అట్లీస్ట్ వన్స్ ఆడ్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ getting an odd number అట్లీస్ట్ వన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం. సో మామూలుగా డైలో ఏముంటాయి 1 2 3 4 5 6 మూడు ఈవెన్ మూడు ఆడ్ ఉంటాయి. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్, సో ఆడ్ నెంబర్ ఫర్ వన్ డై త్రో చేసినప్పుడు ఆడ్ నెంబర్ ఇన్ ఏ సింగిల్ త్రో డై ఒకటి త్రో చేసినప్పుడు సింగిల్ త్రో డైలో దాని ప్రాబిలిటీ ఎంత త్రో ఆఫ్ ఏ డై అదేమవుతుంది 3/6 మొత్తం 3 ఉన్నాయి కదా, సో 1/2. సిమిలర్లీ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ కూడా 1/2 అనమాట. సో అలాగా ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ 3 టైమ్స్ ఎంత 1/2 ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ 3 టైమ్స్ ఈవెన్ నెంబర్ రావడానికి ప్రాబిలిటీ ఎంత హాఫ్ ఇంటూ హాఫ్, సో 1/8. సో ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నెంబర్ అట్లీస్ట్ వన్స్ అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ నెంబర్లు అన్ని తీసేస్తే ఆడ్ నెంబర్ అట్లీస్ట్ వన్స్ అని వస్తుంది కదా. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఆడ్ నెంబర్స్ అట్లీస్ట్ వన్స్ ఏమవుతుంది 1 మైనస్ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ an ఆడ్ నెంబర్ ఇన్ నన్ ఆఫ్ ద త్రోస్. సో అదేంటి నన్ ఆఫ్ ద త్రోస్ ఆడ్ నెంబర్ రాకపోవడం అంటే ఈవెన్ నెంబర్ వచ్చినట్టే కదా, మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఈవెన్ నెంబర్ బట్ థ్రైస్. సో 1 minus 1/8. సో దీని ప్రాబిలిటీ అంతా 7/8 మాట. సో 13th question. Two balls are drawn at random with replacement from a box containing 10 black and 8 red balls. Find the probability that first one, both balls are red. Second one, first ball is black and second is red. Okay. So third, one of them is black and other is red. So both balls are red. Okay, first question. First ball black, second red రావచ్చు. సో వన్ ఆఫ్ దమ్ బ్లాక్ అయ్యి అదర్ రెడ్ అయితే దాని ప్రాబిలిటీ ఎంత అడుగుతున్నాం. సో ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ చూద్దాం. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత 10 బ్లాక్ 8 రెడ్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎంత 18 బాల్స్. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్, సో నెంబర్ ఆఫ్ రెడ్ బాల్స్ ఎంత is equal to 8. Number of black balls is equal to 10. So probability of getting red ball in first draw and the first law, probability of getting red ball first draw చేసినప్పుడు రెడ్ బాల్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉంటుంది ద ఫస్ట్ డ్రా ఏమవుతుంది. సో మొత్తం 8 లో 18, సో ఆ డ్రా చేసిన 18 రెడ్ బాల్స్ అనుకుందాం. ఓకే, 18 లో, సో దాని ప్రాబిలిటీ ఎంత ఉంటుంది 4/9 ఉంటుంది. ద బాల్ ఈస్ రిప్లేస్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ డ్రా. సపోజ్ బాల్ అనేది రిప్లేస్ చేశాడు. ఓకే, మళ్ళీ ద బాల్ అనేది రిప్లేస్ చేస్తున్నారు. ఇప్పుడు ద బాల్ ఈస్ రిప్లేస్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ డ్రా. సో ప్రాబిలిటీ ఆఫ్ సెకండ్ రెడ్ బాల్ ఇన్ సెకండ్ డ్రా ఎంత అవుతుంది రెడ్ బాల్ రావడానికి, ఫస్ట్ ది రెడ్ బాల్ రావడానికి సెకండ్ టైం కూడా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ ఎంత ప్రాబిలిటీ, మళ్ళీ సెకండ్ టైం తీసినప్పుడు కూడా ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ రెడ్ బాల్ ఇన్ ద సెకండ్ డ్రా. సో సెకండ్ డ్రా చేసినప్పుడు అది రిప్లేస్ మళ్ళీ పెట్టేసాం కదా బాల్. సో మళ్ళీ 8/18, సో మళ్ళీ 4/9 ప్రాబిలిటీ. సో దాన్ని బట్టి దేర్ ఫోర్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ both the balls red ఎంత 4/9 into 4/9 అంటే 16/81 అన్నమాట. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ both balls red ఎంత 16/81. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటి,
ప్రాబిలిటీ. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఫస్ట్ బాల్ ఈస్ బ్లాక్ అండ్ సెకండ్ బాల్ ఈస్ రెడ్ మాట. ప్రాబిలిటీ అనేది ఫస్ట్ బాల్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ బాల్ బ్లాక్ రావడానికి ప్రాబిలిటీ అంత 10/18 అంతే కదా. సో 5/9. సో ఇప్పుడు మళ్ళీ ద బాల్ అనేది రిప్లేస్ చేస్తాను. బాల్ అనేది ఈజ్ రీప్లేస్డ్ ఆఫ్టర్ ఫస్ట్ డ్రా. మళ్ళీ అక్కడే పెట్టేశారు బాల్ ఈజ్ రీప్లేస్డ్ ఆఫ్టర్ ద ఫస్ట్ డ్రా. సో బాల్ అనేది రిప్లేస్ చేశారు. సో ఇప్పుడు మళ్ళీ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సెకండ్ బాల్ యాజ్ రెడ్ ఎంత అవుతుంది? ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ సెకండ్ బాల్ యాజ్ రెడ్. సో అందులో 8/18. సో దాని ప్రాబిలిటీ 4/9. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ బాల్ దాన్ని బట్టి therefore ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ బాల్ as black and second ball as red. So second ball red avadani 5/9 into 4/9. So 20/81. So for third question ఏంటి? Probability of one of them is black, other is red. Okay. దాని ప్రాబిలిటీ ఎంత అవుతుంది? సో ఒక బ్లాక్ ఇంకోటి రెడ్ రావాలంటే ఫస్ట్ బ్లాక్ రావచ్చు, తర్వాత రెడ్ రావచ్చు, లేదా సెకండ్ ఫస్ట్ రెడ్ వచ్చి తర్వాత బ్లాక్ రావచ్చు. సో దీని ప్రాబిలిటీ కూడా 20/81 అవుతుంది. దీని ప్రాబిలిటీ కూడా 20/81 అవుతుంది. సో రెండు యాడ్ చేస్తే 40/81. సో ఇదో ఫస్ట్ బ్లాక్ సెకండ్ రెడ్ రావడానికి 20/81 ప్రాబిలిటీ ఆల్రెడీ చూసాం. ఫస్ట్ తర్వాత బ్లాక్ రావడానికి మళ్ళీ 20/81 ప్రాబిలిటీ. సో ఏ కాంబినేషన్ అయినా ఒకటి బ్లాక్ ఒకటి రెడ్ వస్తుంది కదా. సో టోటల్ గా 40/81 అనమాట. ఓకే. ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ బాల్ అండ్ సెకండ్ రెడ్ ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఫస్ట్ బాల్ రెడ్ అండ్ సెకండ్ బాల్ బ్లాక్ 20/81 plus 20/81, total probability 40/81. So next problem, 14th problem. Probability of solving specific problem. Probability of solving specific problem independently by A and B are half and 1/3 respectively. If both try to solve the same problem independently, find the probability that first one the problem is solved, second one exactly one of them solves the problem. So probability of specific problem independently by A and B and the half B. So probability ఒక్కొక్కళ్ళు A అనే ఇండిపెండెంట్ గా సాల్వ్ చేయడానికి తన ప్రాబిలిటీ ఛాన్స్ హాఫ్, B సాల్వ్ చేయడానికి 1/3 అన్నాడు. సో ఏమి ఇచ్చాడు? ప్రాబిలిటీ ఆఫ్ solving the problem by A. P of A is equal to half. Probability of solving the problem by B. P of B is equal to 1/3. Since the same problem is solved independently by A and B, so suppose independently probability 1/2, B probability 1/3. Since the problem is solved independently by A and B, so P of AB ఏమవుతుంది? P of A into P of B. So half into 1/3. So 1/6 అవుతుంది. So problem is not solving problem and A complement 1 minus P of A. So the probability 1 minus half 1/2. Probability of B complementary and 1 minus probability of B. Solving that 1 minus 1/3, 2/3. The not solving probability. So the probability of that problem is solve అవ్వాలంటే ఏంటి? Probability that problem is solved. Solve అవ్వాలంటే ఫస్ట్ దాంట్లో probability that the problem is solved is equal to P of A union B. So P of A union B ఏంటి? P of A plus P of B minus P of AB. So P of A అంత half plus 1/3 minus 1/6. So 5/6 minus 1/6 అంటే 4/6 అంటే 2/3 probability. Second question ఏంటి? If probability that exactly one of them solves the problem. Probability that one of them solves the problem is given by, so ఒకళ్ళు సాల్వ్ చేయాలంటే probability of A into probability of B complement. B సాల్వ్ చేయకూడదు, probability plus either probability of B సాల్వ్ చేయాలి లేకపోతే A సాల్వ్ చేయకూడదు. సో ఏదైనా సాల్వ్ అయినట్టే కదా. ఇది ఏమవుతుంది? ఈక్వల్ టు half into 2/3 plus half into 1/3. సో ఇక్కడ ఏమవుతుంది ఇప్పుడు ఫైనల్ గా? సారీ ఫర్ ఇంటరప్షన్. ఓకే. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? ఈక్వల్ టు P of A into probability of B complement. సో A సాల్వ్ చేస్తే B సాల్వ్ చేయడు, లేదా B సాల్వ్ చేస్తే A సాల్వ్ చేయకపోవచ్చు కదా. సో
ఈ ప్రాబిలిటీ ఎంత అవుతుంది? హాఫ్ ఇంటూ 1/2/3 ప్లస్ హాఫ్ ఇంటూ 1/3. సో 1/3 ప్లస్ 1/6 ఎంత అవుతుంది? 1/2 మాట. సో నెక్స్ట్ 15th క్వశ్చన్. 15th క్వశ్చన్ అంటే వన్ కార్డ్ ఈస్ డ్రాన్ at random from a shuffled deck of 52 cards. Okay, in which of the following cases are the events E and F independent? Okay, so one card is drawn at a random from a well shuffled pack of 52 cards. So 50 cards ఉన్న నుంచి ఒక కార్డ్ ర్యాండమ్ గా తీస్తే ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ ద ఈవెంట్స్ ఈ అండ్ ఎఫ్ ఆర్ ఇండిపెండెంట్ అన్నాడు. సో ఈ అండ్ ఎఫ్ అంటే ఏంటో చూద్దాం. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఈవెంట్ ఈ అంటే ఏంటంటే ద కార్డ్ డ్రాన్ ఈస్ పేడ్. ఎఫ్ అంటే ఫస్ట్ క్వశ్చన్ లో ద కార్డ్ డ్రాన్ ఈజ్ అన్ ఏస్. సో సెకండ్ క్వశ్చన్ లో ఈవెంట్ ఈ ఏంటంటే ద కార్డ్ డ్రాన్ ఈస్ బ్లాక్. ఎఫ్ ద కార్డ్ డ్రాన్ ఈస్ కింగ్. సో థర్డ్ ద కార్డ్ డ్రాన్ ఈజ్ ఎ కింగ్ ఆర్ క్వీన్. ద కార్డ్ డ్రాన్ ఈజ్ ఎ క్వీన్ ఆర్ జాక్. సో ఇందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఇన్ ఎ డెక్. సో ఫస్ట్ క్వశ్చన్ లో ఫస్ట్ దాంట్లో ఇన్ ఎ డెక్ మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇన్ ఎ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ ఉన్నాయి మొత్తం. అందులో ఎన్ని ఉంటాయి? 13 కార్డ్స్ ఆర్ స్పేడ్స్. ఓకే, 14 కార్డ్స్ ఆర్ ఏస్ అన్నమాట. సో ఫస్ట్ దాంట్లో ఏంటి? ఫస్ట్ కార్డ్ ఏంటి? ఈవెంట్ ఈ. అది ఫస్ట్ కార్డ్ అనే డ్రా చేసి స్పేడ్ అవ్వాలన్నాడు. సో దాని ప్రాబిలిటీ ఏమవుతుంది? ద కార్డ్ డ్రాన్ ఈ స్పేడ్. ఈవెంట్ ఈ అంటే ఓకే, స్పేడ్ అవ్వాలంటే మొత్తం 13. దాని ప్రాబిలిటీ ఎంత? 52 కార్డ్స్ ఉంటే అందులో 13 స్పేడ్ ఉన్నాయి కాబట్టి 13/54 ప్రాబిలిటీ అంటే 1/4 ప్రాబిలిటీ. సో నెక్స్ట్ పి ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి? ద కార్డ్ డ్రాన్ ఈజ్ అన్ ఏస్. సో మొత్తం ఏస్ 4 ఉన్నాయి 52 లో. సో 1/13 ప్రాబిలిటీ. సో ఇన్ ద డెక్ కార్డ్స్ ఓన్లీ వన్ కార్డ్ ఈజ్ ఏస్ ఆఫ్ స్పేడ్స్ మాట. ఓకే, సో ఇప్పుడు ఇంకోటి ఏంటి? పి ఆఫ్ ఈఎఫ్ మాట. సో ఆ ఈవెంట్ ఎఫ్ పి ఆఫ్ ఈఎఫ్ అంటే ఈఎఫ్ రెండు సాటిస్ఫై అవ్వాలి. కార్డ్ డ్రా చేస్తే అది ఏస్ స్పేడ్ రెండు అవ్వాలంటే అలాంటిది ఎన్ని కార్డ్స్ ఉంటాయి? ఓన్లీ వన్ కార్డ్ ఉంటుంది. సో ఇన్ ద డెక్ ఆఫ్ కార్డ్స్ ఓన్లీ వన్ కార్డ్ ఈజ్ అన్ ఏస్ ఆఫ్ స్పేడ్స్. సో పి ఆఫ్ ఈఎఫ్ ఏమవుతుంది? ద కార్డ్ డ్రాన్ ఈ స్పేడ్ అండ్ అన్ ఏస్. సో అలాంటిది ఒక కార్డ్. సో 1/52. సో మనకి ఇప్పుడు పి ఆఫ్ ఈ ఇంటూ పి ఆఫ్ ఎఫ్ ఎంత? 1/4 ఇంటూ 1/13. సో అదేమవుతుంది? 1/52 విచ్ ఈస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈఎఫ్. సో పి ఆఫ్ ఈ ఇంటూ పి ఆఫ్ ఈఎఫ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈఎఫ్ అయింది అనుకో. సో దేర్ ఫోర్ ఏంటి అక్కడ దాని మీనింగ్? ఈవెంట్స్ ఈ అండ్ ఎఫ్ ఆర్ ఇండిపెండెంట్. దాని మీనింగ్ దే ఆర్ ఇండిపెండెంట్ మాట. సెకండ్ క్వశ్చన్ ఏంటి? ఈవెంట్ ఈ ఇన్ డెక్ ఆఫ్ మొత్తం 52 కార్డ్స్ ఉంటే అందులో 26 కార్డ్స్ అనేవి బ్లాక్స్ ఉంటాయి అన్నమాట. 20 కార్డ్స్ ఆర్ బ్లాక్, 4 కార్డ్స్ ఆర్ కింగ్. సో ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ. సో ఈ ఏంటి? అంటే ద కార్డ్ ఫస్ట్ డ్రా అనేది బ్లాక్ రావాలన్నమాట. ఇక్కడ సెకండ్ క్వశ్చన్ లో ద కార్డ్ డ్రాన్ ఇస్ బ్లాక్. సో మొత్తం 26 ఉన్నాయి అవుట్ ఆఫ్ 52. సో 1/2 ప్రాబిలిటీ ఉంటుంది దాన్ని. సో నెక్స్ట్ పి ఆఫ్ ఎఫ్ అంటే ఏంటి? ఇక్కడ ఈవెంట్ ఎఫ్ అంటే ద కార్డ్ డ్రాన్ ఈస్ కింగ్ అన్నమాట. ద కార్డ్ డ్రాన్ ఈస్ కింగ్. సో దాన్ని 4/52 ప్రాబిలిటీ అంటే 1/13. సో ఇన్ మొత్తం 52 కార్డ్స్ లో, సో ఇన్ ద ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్ లో 2 కార్డ్స్ ఆర్ బ్లాక్ యాజ్ వెల్ యాజ్. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈఎఫ్ ఏమవుతుంది? అది రెండు సాటిస్ఫై. ద కార్డ్ ఈస్ బ్లాక్ కింగ్ మాట. The card is, it is a black and king also. The card drawn is to black king. So then probability ఎంత అవుతుంది? 2/52. So 1/26 మాట. సో ఇక్కడ మీరు పి ఆఫ్ ఈఎఫ్ పి ఆఫ్ ఈ ఇంటూ పి ఆఫ్ ఎఫ్ ఇంటూ పి ఆఫ్ ఎఫ్ చేస్తే అంత వచ్చింది 1/2 ఇంటూ 1/13 అంటే 1/26 విచ్ ఈస్ ఈక్వల్ టు పి ఆఫ్ ఈఎఫ్. సో దీన్ని బట్టి ఈ అండ్ ఎఫ్ ఆర్ ఏం తెలుస్తుంది? ఈ అండ్ ఎఫ్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటి? ఇన్ ఏ డెక్ ఆఫ్ 52 కార్డ్స్ లో 4 కార్డ్స్ కింగ్స్ ఉంటాయి. ఓకే, 4 కార్డ్స్ ఆర్ కింగ్స్, 4 కార్డ్స్ ఆర్ క్వీన్స్, 4 కార్డ్స్ ఆర్ జాక్స్. సో ఫస్ట్ ఈవెంట్ ఈ అంటే ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఈ అంత. ద కార్డ్ అనేది ఏమవ్వాలి? ద కార్డ్ డ్రాన్
ఈజ్ ఏ కింగ్ ఆర్ క్వీన్ అవ్వాలి. ఈజ్ ఏ కింగ్ ఆర్ ఏ క్వీన్. సో కింగ్ క్వీన్ రెండు కలిపి 8 ఉంటాయి. సో మొత్తం 8 డివైడ్ బై 52. దాని ప్రాబిలిటీ ఎంత 2/13 అవుతుంది. సో ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఎఫ్. ఎఫ్ అంటే ఏంటి? ద కార్డ్ డ్రాన్ ఈజ్ ఏ క్వీన్ ఆర్ ఏ జాక్. సో క్వీన్ జాక్ మొత్తం ఎందులో ఉంటాయి? 8/52. అది కూడా 2/13 అనమాట. సో నెక్స్ట్ ఏంటి? దీస్ 4 కార్డ్స్ ఆర్ కింగ్ అండ్ క్వీన్ ఆర్ జాక్. అప్పుడు ఏమవుతుంది? దీస్ 4 కార్డ్స్ ఆర్, దేర్ ఆర్ 4 కార్డ్స్ విచ్ ఆర్ కింగ్ ఆర్ క్వీన్ అండ్ క్వీన్ ఆర్ జాక్. సో దాన్ని బట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఈఎఫ్ ఏమవుతుంది? కార్డ్ డ్రాన్ ఈజ్ ఎ కింగ్ ఆర్ క్వీన్ ఆర్ జాక్ అనమాట. ఓకే, ద కార్డ్ డ్రాన్ ఈజ్ ఎ కింగ్ ఆర్ ఎ క్వీన్ ఆర్ ఎ జాక్. ఓకే, సో దీని ప్రాబిలిటీ ఏమవుతుంది? 4/52 ఈక్వల్ టు 1/13. సో మనకి పి ఆఫ్ ఈ ఇంటూ పి ఆఫ్ ఎఫ్ ఏమవుతుంది? 2/13 ఇంటూ 2/13. So which is 4/169, which is not equal to 1/13. So P of E into P of F is not equal to P of EF. So therefore, then what EF, E and F are the given events. E and F are the given events. The given events E and F are not independent. Have independent కాదు. So ఈ result but not equal to 1. So P of E into P of F is not equal to P of EF. So next question, 16th question. Okay, in a hostel ఉంది. In a hostel, 60% of students read Hindi newspaper. ఏమన్నారంటే 60% of the students read Hindi newspaper. 40% read English newspaper. So 40% English newspaper study చేస్తారు. And 20% read both Hindi and English newspapers. Okay. A student is selected at a random. Question ఏంటంటే student is selected at a random. So student ని at a random select చేస్తే క్వశ్చన్ ఏం అడుగుతాడంటే, ఫస్ట్ క్వశ్చన్ ఏ, find the probability that she reads neither Hindi nor English newspapers. Second question, if she reads Hindi newspaper, find the probability that she reads English newspaper. So C question ఏంటి? If she reads English newspaper, find the probability that she reads Hindi newspaper. So 3 questions ఉన్నాయి. సో ఏంటంటే, so let the H denote the students who read Hindi newspaper. Okay, let H denote the students read Hindi newspapers. E denotes the student who read English paper. So probability of Hindi ఎంత? 60% కదా స్టూడెంట్స్. సో 6/10. సో 3/5 probability Hindi speaking. So English ఎంత? 40%. So 4/10. So 2/5. So probability of Hindi intersection E ఎంత? 20%. So 200 divided by 100 ఎంత? 1/5 probability. So HE intersection. So ఇప్పుడు మనకి ఏంటి? probability of student who reads. సో ఇంటర్సెక్షన్ ఉన్న వాళ్ళు తీసేయాలి. సో తీసేయాలంటే 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ హెచ్ ఇంటర్సెక్షన్ ఈ. సో వాళ్ళే కదా. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? probability that a student reads Hindi or English newspapers. సో ఇప్పుడు ఇది 1 మైనస్ P of HV. సో ఇదేమవుతుంది? 1 మైనస్ P of H ప్లస్ P of E మైనస్. సో నాకు కావాల్సింది ఏంటి? PH in E intersection in probability. So probability of in intersection probability అయితే ఇది అవుతుంది. సో ఇది ఏమవుతుంది? P of H plus P of E మైనస్ P of H intersection E. సో ఇక్కడ ఏం చేస్తాం? హిందీ ఇంగ్లీష్ రెండు మాట్లాడేవాళ్ళు యూనియన్ చేస్తాం అన్నమాట. సో అందులోంచి హిందీ ఇంగ్లీష్ రెండింటిని మాట్లాడేవాళ్ళని తీసేస్తే మనకు ప్రాబిలిటీ ఆఫ్ మాట్లాడిన వాళ్ళు వస్తాయి అన్నమాట. హూ రీడ్స్ ది హిందీ ఆర్ ఇంగ్లీష్. సో 1 మైనస్ 3/5 plus 2/5 minus 1/5. So 1 minus 4/5. So 1/5 probability. So next probability. Next probability. Second question. Probability that randomly chosen student reads English paper.
If she reads Hindi paper, find the probability that she reads English paper. Second question, probability that a randomly chosen probability that randomly chosen student reads English newspaper. Probability that randomly chosen student reads English newspaper if she reads question if she reads Hindi newspaper. So is given by probability of E condition after H is happening. So again that's P after H is happening is equal to P of E intersection H divided by P of H. So P of E intersection H anta 1 by 5 divided by 3 by 5. So is equal to 1 by 3. So next third question. Third question enti probability that a randomly chosen student reads Hindi newspaper. If she reads English newspaper is given by probability of H after E is happening. So probability of H after E is happening, then I'll write probability of H intersection E by probability of E. So మనకి already values this 1 by 5 divided by 2 by 5. So then probability అంత half matter. So 17th question. The 17th question ఏంటంటే the probability of obtaining an even prime number, probability of obtaining even prime number on each die when pair of dice is rolled. Pair of dice is rolled is. So probability of obtaining even prime number. So even prime number ఏంటి ఓన్లీ మనకున్నది 2 కదా. సో వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ ద నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఎంత వస్తాయి? దీనికి 6 అవుట్కమ్స్, ఇంకో దానికి 6 అవుట్కమ్స్, మొత్తం 6 into 6 అంట మొత్తం 36 అవుట్కమ్స్ వస్తాయి. సో వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఇస్ 16. The only even prime number is 2. Let E be the event of getting even prime number on each die. ఓకే, సో అలాంటి ఈవెంట్ ఏముంటుంది? ఒకటే ఉంటుంది కదా. ఈ అనేది ఏంటంటే ఈ బి ద ఈవెంట్. సో ఈ అనేది ఈవెంట్ ఆఫ్ గెటింగ్ an ఈవెన్ ప్రైమ్. సో ఈవెన్ ప్రైమ్ ఆన్ ఈచ్ డై. సో అలాంటి ఈవెంట్ ఏముంటుంది? ఈక్వల్ టు దీంట్లో 2 రావాలి, 2, 2 అనుకున్నాం. ఓకే, అదొక సెట్ ఉంటుంది. సో ఒకటే సెట్. సో మొత్తం అవుట్కమ్స్ 36. సో ప్రాబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఈవెంట్ 1 by 36. సో నెక్స్ట్ 18th question. 2 events A and B will be independent if option A and B are mutually exclusive. So option B, P of A complementary B complementary is equal to 1 minus P of A into 1 minus P of B. So 2 events are independent if ఎప్పుడు ఇండిపెండెంట్ అవుతుంది? ఆప్షన్ సి, P of A equal to P of B. ఆప్షన్ డి, P of A plus P of B is equal to 1. సో ఇక్కడ 2 events are said to be independent అంటే మనకి ఏంటి కండిషన్? P of AB is equal to P of A into P of B. సో దీన్ని మనం P of A కాంప్లిమెంటరీ B కాంప్లిమెంటరీని, సో ఇప్పుడు మనం P of A కాంప్లిమెంటరీ B కాంప్లిమెంటరీ చేస్తే ఏమవుతుంది? P of A కాంప్లిమెంటరీ into P of B కాంప్లిమెంటరీ. A కాంప్లిమెంటరీ ఆఫ్ A అంటే 1 minus P of A, సారీ ఏంటంటే P of A కాంప్లిమెంటరీ B కాంప్లిమెంటరీ is equal to 1 minus P of A into 1 minus P of B. So దీన్ని P of A complementary intersection B complementary intersection is equal to 1 minus P of A minus P of B plus P of A into P of B. So one probability of A complementary intersection B complementary and 1 minus P of A union B అవుతుంది. So is equal to 1 minus P of A minus P of B plus P of A into P of B. So దీన్ని బట్టి probability of A intersection B ఏమవుతుంది? P of A plus P of B minus P of A into P of B. సో ఇది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే, తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది ఏమవుతుంది? ఫైనల్ గా మనకి ఏమొస్తుంది అంటే P of A plus P of B minus P of AB is equal to P of A plus P of B minus P of A into P of B. సో ఇవన్నీ క్యాన్సిల్ చేస్తే మనకి P of A comma B ఏమవుతుంది? P of A into P of B. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి మాట. ఓకే, సో దిస్ ఇంప్లైస్ A and B are independent if, దాన్ని బట్టి దిస్ ఇంప్లైస్ దట్ A and B are independent. సో నెక్స్ట్ ఈ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ అయిపోయినాయి 15, ఇక్కడ 16 దాకా 18 దాకా చేసాం. సో నెక్స్ట్ బేస్ థియరం అన్నమాట. బేస్ థియరం అయిన తర్వాత ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ అయిన తర్వాత మళ్ళీ మనం ఎక్సైజ్ ప్రాబ్లమ్స్ చేస్తాం. ఓకే, 13.3 ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్.
సో అది అయిన తర్వాత 13.3 ఎగ్జాంపుల్ అయిన తర్వాత నెక్స్ట్ మిస్లీనియస్ ఎగ్జాంపుల్స్ చూసి విల్ గో టు మిస్లీనియస్ చాప్టర్ అనమాట. మిస్లీనియస్ చాప్టర్ కంప్లీట్ చేస్తే ఇక్కడతో మనకు అయిపోయినట్టు. సో ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు బేస్ థీరం ఉంది. సో ఏం చెప్తుంది ఆ బేస్ థీరం చూద్దాం. కన్సిడర్ దట్ దేర్ ఆర్ టూ బ్యాగ్స్ 1 and 2. బ్యాగ్ 1 కంటైన్స్ 2 వైట్ బాల్స్. సో 1 and 2 రెండు బ్యాగ్స్ ఉన్నాయి. బ్యాగ్ 1 లో 2 వైట్ బాల్స్ ఉన్నాయి అన్నమాట అండ్ 3 రెడ్ బాల్స్. ఓకే. అండ్ బ్యాగ్ 2 లో 4 వైట్ బాల్స్ అండ్ 5 రెడ్ బాల్స్. ఓకే. one one ball is drawn at a random from the bags. We can find the probability of selecting one bag is half the probability of drawing ball from a particular color, say that the white from the particular bag, say bag 1. In other words, we can find the probability of that the ball can draw of a particular color if we are given the bag from the which the ball is drawn. So but we can find the probability that the ball is drawn from a particular big bag, that is the bag 2. If the color of the ball drawn is given, here we have to find the reverse probability of bag 2 to be selected when there is event occurred after it is known. Famous mathematician John Bayes solved the problem finding the reverse probability by using the conditional probability. The formula developed by him is known as the Bayes theorem, which is published posthumously, చనిపోయిన తర్వాత పబ్లిష్ అయ్యనమాట in 1763. Before stating the providing the Bayes theorem, let us first take the definition and some primary results చూద్దాం. ఓకే, బేస్ థియరం అంటే సో పార్టీషన్ ఆఫ్ ఎ శాంపుల్ స్పేస్. సో ఒక సెట్ ఆఫ్ ఈవెంట్స్ తీసుకున్నాం, E1 E2 E3 అండ్ సో EN సెట్ టు రిప్రజెంట్ ద పార్టీషన్ ఆఫ్ శాంపుల్ స్పేస్. సో ఇలాగా సెట్ చేసాం పార్టీషన్ ఆఫ్ శాంపుల్ స్పేస్. సో అలా సెట్ చేసినప్పుడు E1 EI క్రాస్ ఇంటర్సెక్షన్ EJ 0 ఉంటది కదా. సో ఇంటర్సెక్షన్ 0 ఉండటం వల్ల 5 0 అంటే ఇక్కడ 5 ఇంటర్సెక్షన్. ఓకే, E1 యూనియన్ E2 యూనియన్ మొత్తం ఆ శాంపుల్ స్పేస్ ఇంటర్సెక్షన్ టోటల్ శాంపుల్ సెట్ కి ఈక్వల్ ఉంటుంది. అండ్ థర్డ్ వన్ ఏంటి, ప్రాబిలిటీ ఆఫ్ ఎవ్రీ ఈవెంట్ కి షుడ్ బి గ్రేటర్ దెన్ 0 ఫర్ స్మాల్ h. ఓకే, ఫర్ P of EI is greater than 0 for all I is equal to 1 equal to 2 equal to n. So in other words, the event E1 E2 En represent the partition of the sample space as they are pairwise disjoint and exertive and non-zero probability. So any probabilities matter. Okay, properties any. As an example, we see the non-empty set event E and its complement E prime. The complement E prime form a partition of sample space since they satisfy E intersection E prime and the 5 అవ్వాలి. E intersection E prime and our complement is equal to sample set అవ్వాలి. So from the Venn diagram figure 13.33, one can easily observe that if E and F are any two events associated with sample space, E కానీ F కానీ easily observe. So any two events associated with sample space ఉంటే then the set E intersection F complementary E intersection F, E complementary intersection F, E complementary intersection F complementary is a partition of sample space. It may mention the partition of sample space is not unique. So therefore there are several partitions of the sample space. We shall know the proof theorem. We shall know the prove the theorem of total probability. So ఇక్కడ ఏంటంటే let E1 E2 E3 be a partition sample space of S అనుకుందాం. ఓకే, ఈ మొత్తం partition sample space of S అనుకుందాం. Suppose that the each of events E1 E2 E3 and so on En have non-zero probability ఉన్నాయని అనుకుందాం. ఈ అన్ని ఈవెంట్లకి సో ఇవన్నిటికి నాన్ జీరో ప్రాబిలిటీ ఉంది అనుకున్నాం. అప్పుడు P of A అనేది ఏమవుతుంది, P of E1 ఇంటూ P of A క్రాస్ E1 అనమాట. సో సేమ్ అలాగే P of E ఇంటూ P of A E2 P of En ఇలా రాయొచ్చు అనమాట. సో దీన్ని ఇలా సమ్ కింద రాయొచ్చు. సో గివెన్ E1 E2 E3 అండ్ En ఆర్ ద పార్టిషన్ ఆఫ్ శాంపుల్ స్పేస్, దేర్ ఫోర్ S ఈక్వల్ టు ఈ మొత్తం E1 యూనియన్ E2 యూనియన్ అండ్ సో En. సో ఈ ఇంటర్సెక్షన్ 5 అనుకుందాం. సో ఏఈ డిపెండెంట్ కాదు. సో ఈ ఇంటర్సెక్షన్ 5 అనుకుందాం. EI intersection EJ is equal to 5. I is not equal to J. IJ runs from 1 to n. సో A అనేది A ఇంటర్సెక్షన్ S అనుకుందాం. సో S అంటే ఏంటి, శాంపుల్ సెట్ కదా. S అనేది శాంపుల్ స్పేస్. సో A is intersection with S అయితే A ఇంటర్సెక్షన్ అన్నిటిని ఇంటర్సెక్షన్ చేస్తే ఈ మొత్తం యూనియన్ రాస్తే దీన్ని ఇలా రాయొచ్చు కదా. రాస్తే ఇప్పుడు సపోజ్ ఆల్సో A intersection EI and A intersection EJ respectively the subsets of EI EJ. We know that EI EJ are disjoint. So EI EJ are disjoint sets అనుకుంటున్నాడు. ఓకే, సో దేర్ ఫోర్ దీన్ని రాసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి P of A ని ఇలా రాసుకున్నాం అనుకో. ఓకే, P of A ఇంటర్సెక్షన్ E1 ఇంటర్సెక్షన్ E2 యూనియన్ A ఇంటర్సెక్షన్ En.
సో మల్టిప్లికేషన్ రూల్ యూస్ చేసి ప్రాబిలిటీ యూస్ చేసి సో దీన్ని ఇలా రాయొచ్చు కదా. సో ఈ అన్నిటిని సెపరేట్ గా ఇలా రాస్తే ఫైనల్ గా పి ఆఫ్ ఏ అనేది ఈ ఫార్మాట్ లో వస్తుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ ఏ పర్సన్ హ్యాస్ టేకెన్ అండర్టేక్ ఏ కన్స్ట్రక్షన్ జాబ్, ప్రాబిలిటీస్ ఆర్ 0.65 that there is will be a strike, 0.8 that the construction job will be completed on time. If there is no strike, 0.32 that of concentration of job will be completed on time. So సో ఇక్కడతో నేను ఎండ్ చేస్తున్నా. రేపు పొద్దున్న ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చూసి విల్ గో టు ద ఎగ్జామ్ ఎక్సైజ్ ప్రాబ్లమ్స్. ఓకే, థ్యాంక్ యూ.